చేయట్లేదు. కానీ ఆనందం అయితే డెఫినెట్ గా ఉందండి. యా యా సార్, ఒకసారి కృష్ణకాంత్ గారితో మాట్లాడదాం. మీరు కొన్ని డౌట్స్ అడిగారు. కృష్ణకాంత్ గారు, ఇప్పుడు చట్ట పరిధిలోకి సరే ఇప్పటి నుంచి కదా, ఇక ఇక ముందు ఎవరైతే చేస్తారో ప్రమోట్ చేసినా లేదంటే డిజైనింగ్ విషయంలో ఇటువంటి వాటి జోలికి ఎవరైనా వెళ్ళినా, పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడే యాప్స్ని కానీ ప్రమోట్ చేసినా, ఈ విషయాల్లో ఇప్పటి నుంచి చట్ట పరిధిలోకి వస్తారా? ఇంతకుముందు చేసిన వారు ఎందుకు వస్తారు? ఆ విషయం ఒకటి కొంచెం క్లారిటీ అడుగుతున్నారు రవి గారు. అంటే ఒకటండి, బిల్లు కొత్తగా పాస్ అయింది కాబట్టి ఈ కొత్త శిక్షలు ఇవన్నీ ఇప్పటి నుండి ఇప్పుడు ఇప్పటి నుంచి చేసే వాళ్ళ మీద అమల్లోకి వస్తాయి. అంతకు ముందు ఆల్రెడీ ఇప్పుడు సో కాల్డ్ సెలబ్రిటీస్ మొన్నటి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ప్లస్ ఇక్కడ లోకల్ గా మన తెలంగాణ పోలీస్ వారు కేసులు నమోదు చేసి ఇక్కడ పంజగుట్టలోను మియాపూర్లోను, దాని తర్వాత మళ్ళీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చి వాళ్ళ మీద సపరేట్ గా వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా జిఎస్టీ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి అసలు ఎంత పన్నులు వీళ్ళు ఎగవేశారు ఏంటి అవి ఆ ఇన్వెస్టిగేషన్ కూడా అవుతున్నాయి. సో అవి ఆల్రెడీ ఏవైతే వీళ్ళు అలిగేషన్స్ ఫేస్ చేస్తూ ఆ ప్రాసిక్యూషన్ జరుగుతుందో ఇన్వెస్టిగేషన్, సో అవి మాత్రము పాత చట్ట ప్రకారమే నడుస్తాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు మాత్రం ఎవరైతే ఈ కొత్తగా ఒఫెన్సెస్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ కొత్త బిల్లు ప్రకారంగా ఈ శిక్షలు పడతాయి. కానీ ఒకటి ఏంటంటే అండి, అవును, అది ఫండమెంటల్ మినిమం, అది అది తెలవాల్సిన విషయం. ఎందుకంటే బిల్లు ఇప్పుడు పాస్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి చట్ట పరిధిలోకి ఎవరైనా సరే ఇటువంటి చేస్తే వస్తారు ఇక. అవును, కానీ ఒకటేంటంటే అండి, ఇందాక రవి గారు చెప్పినట్టు నేను ఇదివరకు కూడా ఈ సిసిపిఏ ఢిల్లీలో ఏదైతే కన్జ్యూమర్ అథారిటీ ఉందో, మెయిన్ కన్జ్యూమర్ ఫోరం ఏదైతే ఉందో, సెంట్రల్ కన్జ్యూమర్ అథారిటీ, సో ఆ సిసిపిఏకి నేను అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్చువల్లీ సిసిపిఏ గైడ్ లైన్స్ మనకి ఇది కొత్తగా కాదండి. ఇప్పుడు ఏదైతే ఇవాళ రోజు ఈ బిల్లులో మన రాజ్యసభలోను ఈ లోక్సభలోని ఇవాళ పాస్ అయిన బిల్స్ లో ఇవాళ ఏదైతే ఇవన్నీ పెట్టారో నార్మ్స్, ఇవి ఆల్రెడీ సిసిపిఐ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ లో ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ మ్యాచింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వీళ్ళు దాని ఒక బిల్లు రూపంలో దాన్ని పాస్ చేసి కంప్లీట్ గా దీనికి ఒక లీగల్ శాంక్టిటీ తీసుకురావడం జరిగింది, అది మంచిదే. కానీ ఆల్రెడీ సిసిపిఐ రెగ్యులేషన్స్ ప్రకారం ఇలా సో కాల్డ్ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తే ఇల్లీగల్ గా, సో దాని పరంగా ఇట్లానే 7 ఏళ్ల వరకు వాళ్ళ మీద బ్యాన్లు పడతాయి. అసలు ఈ యాడే కాదు, ఏ యాడ్స్ చేయకుండా ఆ సెలబ్రిటీస్ మీద మనం బ్యాన్ నిర్వహించవచ్చు. అవి ప్రూవ్ అయితే ఈ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల వరకు ఫైన్స్ ఉన్నాయి అందులో సిసిపిఐ గైడ్ లైన్స్ ప్రకారం. సో అందులో కూడా ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ సిసిపిఐ గైడ్ లైన్స్ అమల్లో ఉన్నాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాని ఒక శక్తి, ఒక అథారిటీ లేదు. అంటే దాన్ని ఒక అవలంబించే అథారిటీ క్లియర్ గా లేదు. సిసిపిఐ గైడ్ లైన్స్ ఉన్నా మరి ఎలా ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎలా ఎస్కేప్ అవ్వగలుగుతున్నారు? అదే దట్ ఈస్ సార్, అది నేను ఏం చెప్తున్నానంటే, ఇందాక రవి గారు ఒక మంచి పాయింట్ తీస్తారు. అదేంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మద్యం ఇలాంటి లిక్కర్ బ్యాన్లు అవి చేస్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో. మీరు మద్యం ఉట్టప్పుడు లీగల్ గా ఉన్న దానికంటే బ్యాన్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటది క్రైమ్. అది మీరు అది ఎప్పుడైనా చూస్తే అది ఎక్కువ స్మగ్లింగ్, మద్యం బూట్ లెగ్గింగ్ అని అవన్నీ అవి ఎక్కువ అవుతాయి అవి. సో ఎప్పుడైనా సరే జనాలకి బ్యాన్ చేస్తే కంప్లీట్ గా అది ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో లీగల్ గా ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు జనరల్లీ గేమింగ్ యాక్ట్ అనేది స్టేట్ లిస్ట్ లోకి వస్తుంది సార్. అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్, తెలంగాణకి దాని ఓన్ గేమింగ్ యాక్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కి దాని ఓన్ గేమింగ్ యాక్ట్ ఉంది, ఏ రాష్ట్రాలు యూపీలో మళ్ళీ కొన్ని దాని ఓన్ గేమింగ్ యాక్ట్ ఉంది, అక్కడ కొన్ని గేమింగ్ యాక్ట్స్ అవన్నీ లీగల్ ఉన్నాయి నోయిడా అటు సైడ్. సో నేను చెప్పేది ఏంటంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఓన్ గా గేమింగ్ యాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మన దేశంలో. ఒక క్లియర్ సెంట్రలైజ్డ్ ఒక యాక్ట్ లేదు. ఇవాళ రోజు ఈ లోక్సభ రాజ్యసభలో ఒక్కటి కృష్ణకాంత్ గారు మీరు రైజ్ చేసిన ఒక పాయింట్ లో, ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఈ గేమింగ్ యాక్ట్ ఉండడం వల్ల కొన్ని స్టేట్స్ లో అలో లేనప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గతంలో కూడా ఈ పాయింట్స్ రైజ్ చేశారు రవి గారు కానీ చాలా మంది, అక్కడ ఐడినో లేదంటే ఆ లొకేషన్ మెన్షన్ చేసి అలా వెళ్తున్నారు కదా. అప్పుడు అందుకనే మొత్తం సెంట్రల్ పరిధిలోకి వస్తే బాగుంటుంది కదా ఇదంతా. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ లేవదీశారు మీరు. నేను అప్పుడు దానికే అన్నాను, ఇప్పుడు నువ్వు యూపీలో లీగల్ కదా అని అక్కడ గేమింగ్ యాక్ట్ లో నేను దాన్ని ప్రమోట్ చేశాను, ఇక్కడ కాదు కదా అంటారు. కానీ వాళ్ళు దాన్ని తెలుగు లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేసి దాన్ని ఇవన్నీ చేస్తూ క్లియర్ గా ఇక్కడ ఆడియన్స్ కి దాన్ని అన్ని చోట్ల మీ వాళ్ళ ఇంటర్నెట్ లో చూస్తే ఎక్కడైనా చూసినా తెలుగు డబ్బింగ్ చేసేసి క్లియర్ గా వాళ్ళ యాడ్స్, ఇప్పుడు సోకాళ్ళు రానా గారిది ప్రకాష్ రాజ్ గారి యాడే తెలుగులో వచ్చింది, అది టీవీలోనూ దాంట్లో. సార్ ఇంకొక దరిద్రం ఏంటంటే, మొన్న అసలు చదువుకున్నోడో లేకపోతే అంగుటా ఛాప్ నిషానినో తెలియదు ఆ విజయ్ దేవరకొండ, ఆయన చేసింది బెట్టింగ్ యాప్ కాదంట, గేమింగ్ యాప్ అంట. గేమింగ్ యాప్ వీళ్ళు అందులో స్కిల్ ఏముంటది సార్? ఇప్పుడు ఒక ప్రిడిక్షన్ స్కిల్ ఎట్లయితది? రెడ్ వస్తుందా బ్లాక్ వస్తుందా అన్న ప్రిడిక్షన్, అందులో స్కిల్ ఏముంది వాడు తలకాయ కాకపోతే? అది దట్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్ గ్యాంబ్లింగ్. అది గ్యాంబ్లింగ్ అనేది అది. సో ఇప్పుడు నాకు ఇంకొక క్లారిఫికేషన్ నేను దేని గురించి వెయిట్ చేస్తున్నానంటే,
ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ 2 బ్యాన్ చేశారా? లేకపోతే ఓన్లీ బెట్టింగ్ యాప్స్ ఒకటే చేశారా? ఇది మొత్తం గేమింగ్ రెగ్యులేషన్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అండి. ఇది ఆ! గేమింగ్ యాప్ రెగ్యులేట్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే కంప్లీట్ అన్ని గేమింగ్ యాప్స్ ని బ్యాన్ చేయట్లే ఇక్కడ. ఆ! గేమింగ్ యాప్స్ లో మీరు అన్నట్టు స్కిల్డ్ గేమ్స్, క్లియర్ గా నిజంగా స్కిల్ కి సంబంధించిన ఇప్పుడు ఆ గేమ్స్ గేమింగ్ గురించి స్కిల్డ్ రిలేటెడ్ గేమ్స్ లో కూడా ఇప్పుడు రమ్మీ ఉందండి, తీన్ పత్తి ఉంది. అందులో ఏం స్కిల్ అండి? అందులో ఏమైనా నిజంగా పెడితే ఈ విజయ్ దేవరకొండ